పసుపు వేసుకుందాం. తర్వాత కారం వేసుకుందాం. కారం వేసుకుందాం. తిప్పుదాము బాగా, కలుపుదాం. తిప్పుదాం కాదు, కలుపుదాం. ఈ చిక్కుడుకాయ టొమాటో మగ్గింది, టొమాటో పేస్ట్ మగ్గింది. ఇప్పుడు మనం పసుపు కారం వేసుకున్నాము. ఈ చిక్కుడుకాయ కర్రీ తింటే రైస్లో ఆహా ఎంత బాగుంటుందో, అసలు అందరూ పట్టుబడతారు. ఏమంటారు? మీలో ఎంతమందికి చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అసలు చిక్కుడుకాయ కూర తినని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇది మగ్గుతుంది, ఇంకా మగ్గుతుంది. ఇలా మగ్గిన కర్రీ ఇలా రెడీ అయిన తర్వాత నేను ఎప్పుడైనా సరే కరివేపాకు పచ్చిమిర్చి ఇప్పుడు కూడా నేను ఆయిల్లో వేయను. ఎందుకంటే కారం అవి వేసాక వేస్తాను. మనం వేసుకుందాం. మిర్చి ఇప్పుడు టేస్టీగా ఉండిద్ది. మిర్చి కరివేపాకు ఇప్పుడు వేస్తే చాలా టేస్టీగా ఉండిద్ది. వేసుకుందాం. కరివేపాకు కొంచెం పడింది, కొంచెం పడలేదు, అందుకే చేత్తో వేస్తానే అనుకోకుండా. మీలో ఎంతమందికి చిక్కుడుకాయ కర్రీ ఇష్టమో చెప్పండి. ఇప్పుడు వేస్తే ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఆయిల్లో వేగితే మాడిపోతే అంత టేస్ట్ ఉండవు. మీరే ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి.